ఉడుం పట్టు. ఎస్, ఇది నిజంగా ఉడుం పట్టే. నిన్నటి వరకు మనదే అనుకున్న సీటు ఇవాళ మనది కాకుండా పోతే ఆ బాధ ఎలా ఉంటుంది? ఇదే ఇప్పుడు విశాఖ బీజేపీ నేతల గుండెలు మండిపోయేలా చేస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి విశాఖ బీజేపీ నేతలు లేఖ రాశారు. విశాఖ లోక్సభ స్థానానికి బీజేపీనే పోటీ చేయాలి అని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. అందున అభ్యర్థిగా జీవీఎల్ని ప్రకటించాలి అంటూ విజ్ఞప్తి చేస్తూ ఆ లేఖలో కొన్ని సంచలన విషయాల్ని ప్రస్తావించారు. ఢిల్లీలో పార్టీ పెద్దల్ని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జీవీఎల్ కి మద్దతుగా 10 మంది నేతలు గళం వినిపిస్తున్నారు. పొత్తు కారణంగా విశాఖ సీటు వదులుకోవద్దు అంటూ ఆ లేఖలో రాశారు. విశాఖ సీట్పై రాష్ట్ర నాయకత్వం గట్టిగా పట్టుబట్టలేదని అందులో ఆరోపించారు నేతలంతా. ఈ నిర్ణయం తీవ్ర నిరాశకి బాధకి గురి చేసింది అంటున్నారు. పొత్తు ఉన్నా సరే సీటు మార్చాలి, జీవీఎల్ కి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. జీవీఎల్ వల్లే విశాఖలో బీజేపీ బలపడింది అంటున్న నేతలంతా టీడీపీ కాదు, విశాఖలో బీజేపీనే పోటీలో ఉండాలి అంటున్నారు. పొత్తులో భాగంగా విశాఖ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి భరత్ పోటీ చేస్తున్నారు. ఈ ప్రకటన వచ్చిందో లేదో జీవీఎల్ తీవ్ర నిరాశకి గురయ్యారు. కొద్ది రోజులు ఎవరికీ టచ్ లో కూడా రాలేదు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడినా మనసంతా విశాఖ అంటూనే చెప్పుకొచ్చారు. తనకు కుటుంబ నేపథ్యం కారణంగా పోటీ చేసే ఛాన్స్ రాలేదన్నారు. విశాఖపట్నం భారతీయ జనతా పార్టీకి కంచుకోట లాంటిది. అటువంటి సీట్ను మేము ఈసారి పోటీ చేయట్లేదని చెప్పి అనేక మంది బాధపడటం జరిగింది. సో వారందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. రాజకీయాల్లో కూటమి కట్టాము. సో ఈ సీటు భారతీయ జనతా పార్టీ పోటీ చేయటం లేదు. కొంత కుటుంబ నేపథ్యం కారణంగా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పోటీ చేసే అవకాశం రాలేదు. అయినా కమిట్మెంట్ ఫర్ వైజాగ్, డెవలప్మెంట్ ఆఫ్ వైజాగ్ ఇది నిరంతర ప్రక్రియగానే చేస్తూ ఉండాలని చెప్పి కమిట్మెంట్ ఫర్ వైజాగ్ అంటూ జీవీఎల్ ప్రయత్నాలు చేస్తూ ఉంటే జీవీఎల్ తరఫున గాజువాక బీజేపీ కన్వీనర్ కేఎన్ఆర్, ఓబీసీ మోర్చా విశాఖ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఇలా 10 మంది కలిసి ఢిల్లీకి లేఖ రాసి ఇప్పుడు జాతీయ నేతల్ని కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ లేఖని మోదీ, అమిత్ షాతో పాటుగా మిగతా ముఖ్య నేతలందరికీ కూడా పంపించారు. మా ప్రతినిధి మహాత్మా ఢిల్లీ నుంచి మరింత సమాచారాన్ని అందిస్తారు. మహాత్మా, సో నేతలంతా జీవీఎల్ కోసం పట్టుబడుతున్నారు. ఢిల్లీకి ఒక లేఖ రాసి నేతల్ని కలిసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఎంతవరకు వచ్చాయి? వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఎవరి దగ్గర నుంచి అయినా దొరికాయా? విశాఖ బీజేపీ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. మరికొంతమంది మధ్యాహ్నానికి చేరుకుంటారు. వారంతా ఢిల్లీలో బీజేపీ అధిష్టానం పెద్దల్ని కలిసి విశాఖపట్నం పరిస్థితి గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో నిన్ననే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఒక లేఖను రాశారు. విశాఖ హిస్టరీని అంతలో మెన్షన్ చేశారు. గతంలో విశాఖ కేంద్రంగా గెలుపొందిన ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే విశాఖ మేయర్ సీటు గెలుపొందారు. గతంలో ఎమ్మెల్సీ కూడా గెలుపొందారు. అంటే అక్కడ భారతీయ జనతా పార్టీకి ఒక స్ట్రాంగ్ బేస్ ఉంది. అలా ఉండడానికి కారణాలను కూడా విశ్లేషించుకుంటూ వచ్చారు లేఖలో. అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ నుంచి మొదలు పెడితే హెచ్పిసిఎల్ కావచ్చు, షిప్ యార్డ్ కావచ్చు, పోర్ట్ ట్రస్ట్ కావచ్చు, వాటన్నిటిలో పనిచేసే ఉద్యోగులు దేశంలోని నలుమూలలకి చెందిన వారు ఉంటారు. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. సో ఈ కారణంగా మోదీ అభిమానం చాలా పెద్ద సంఖ్యలో అక్కడ కనిపిస్తూ ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే గత 3 సంవత్సరాలుగా రాజ్యసభ సభ్యులుగా ఉన్న జీవీఎల్ నరసింహారావు విశాఖనే బేస్గా చేసుకుని అక్కడ తను లోకల్గా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వెళ్తున్నారు. సో ఈ పొత్తులు అనుకున్నప్పుడు ఖచ్చితంగా బీజేపీ తీసుకునే ఎన్ని సీట్లైనా సరే అందులో విశాఖ కంపల్సరీ ఉంటుంది అని బీజేపీ కార్యకర్తలు, నేతలు మొదటి నుంచి భావిస్తూ వచ్చారు. కానీ వారందరినీ షాక్కు గురి చేస్తూ విశాఖను మినహాయించి మిగతా ప్రాంతాల్లో సీట్లను తీసుకోవడం అన్నది వారందరినీ షాక్కు గురి చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఆ నేతలంతా ఢిల్లీ వచ్చారు. వచ్చిన నేతలు మనతో పాటు ఉన్నారు. కర్ణంరెడ్డి నరసింహారావు గారితో మాట్లాడదాం. ఇప్పుడు బీజేపీ పెద్దలు ఎవరెవరిని కలవబోతున్నారు? ఆల్రెడీ లెటర్ రాశారు, బట్ మీరు కలిసి కన్విన్స్ చేయగలరా? ఎందుకంటే టైం కూడా చాలా తక్కువ ఉంది. మా జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారిని, అదేవిధంగా శ్రీ సంతోష్ జీ గారిని, అరుణ్ సింగ్ గారిని అందరినీ కూడా కలిసి మేము వింతపత్రం ఆల్రెడీ మెయిల్ చేయడం జరిగింది. గతంలో విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా తెలియజేయడం జరిగింది. గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు గత 3 ఏళ్లుగా విశాఖపట్నం జిల్లాలో భారతీయ జనతా పార్టీని గెలుపు దిశగా తీసుకొచ్చారు. అలాంటి గెలిచే సీట్ని తీసుకోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా సరే సమయం ఉంది, 10వ తారీఖు వరకు. ఎందుకంటే అక్కడ జమ్మలమడుగు, హెచ్ఆర్ల ఇవన్నీ కూడా సీట్లు మారుతున్నాయండి, మార్పులు జరుగుతున్నాయి. టీడీపీ వాళ్ళు కొన్ని తీసుకుంటున్నారు, మాకు కొన్ని ఇస్తున్నారు. అందులో భాగంగా గెలిచే సీటు కాబట్టి గతంలో మరి ఎంపీ సీటు గెలవడం జరిగింది హరిబాబు గారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్నీ కూడా గెలుచుకున్నాం. అలాంటి విశాఖపట్నం సీట్ ఇస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపించుకునే వాళ్ళు అవుతాం. ఇప్పుడు ఈరోజు మేము విశాఖపట్నం జిల్లా నుంచి 20 మంది నాయకులందరూ కూడా అన్ని శాఖల నుంచి కూడా రావడం జరిగింది, మోర్చాల నుంచి కూడా అందరం వచ్చి పెద్దలకి విన్నవించుకొని ఖచ్చితంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది బీజేపీకి గౌరవ ఎంపీ జీవీఎల్ గారికి వస్తే అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సీట్ ఇవ్వాల్సిన తెలుగుదేశం పార్టీ తమ కుటుంబ సభ్యుడిగా ఉన్న భరత్కి ఆల్రెడీ టికెట్ కేటాయించింది. ఈ స్థితిలో ఆ సీటు మార్చడం సాధ్యపడుతుందని అనుకుంటున్నారా? ఒకవేళ మార్చినా ఆల్టర్నేట్గా ఇంకొక సీటు మరి వారికి ఎక్కడ అకామిడేట్ చేయాలి? అంటే వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇచ్చుకోవడం చాలా దురదృష్టకరం అండి. ఇది బీజేపీ సీటు, ఖచ్చితంగా మాకే ఇవ్వాలి. మా జాతీయ అధినాయకత్వానికి తెలియజేయడానికే మేము రావడం జరిగింది. వాళ్ళు అతనికి వేరే చోట ఇవ్వాలని కోరుకుంటున్నాం. మిత్రపక్షాల కూటమిలో భాగంగా వారికి ఎక్కడైనా ఇవ్వచ్చండి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది బీజేపీ గెలిచే సీటు, మరి ఇస్తారని ఆశాభావం. ఎందుకంటే మా నామినేషన్ వేసే వరకు కూడా మా రాజకీయాల్లో బీఫార్లు మారిపోయే అవకాశం ఉంది. ఒకటి బీఫార్మ్ ఇచ్చి నామినేషన్ వేసే సమయంలో కూడా 2 వరకు కూడా ఇస్తుంటారు. వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళకి ఇచ్చారు, మా పార్టీ నుంచి మాకు ఇవ్వాలని మీకు కోరడానికి వచ్చామండి. సో ఇది ఎలాగైనా విశాఖ బీజేపీ గెలుపొందే సీటు, గెలుపొందడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్న సీటు కాబట్టి ఆ సీట్ని బీజేపీకే ఇవ్వాలి అన్న డిమాండ్ తోటి ఆ విశాఖ నేతలంతా కూడా ఢిల్లీ బాట పట్టారు. మధ్యాహ్నానికి మరికొంతమంది నేతలు వస్తారు. అందరూ కలిసి బీజేపీ అధిష్టానం పెద్దల్ని కలిసి కన్విన్స్ చేసే ప్రయత్నం చేయబోతున్నారు. ఎందుకంటే నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు కూడా ఈ మార్పులు చేర్పులకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ చివరి వరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామంటూ వారంతా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.